కృష్ణుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం. చంద్రం గారి గురించి ఎప్పుడో మాకు చిన్నప్పటి నుంచి ఆత్మీయులు. సరే కొంచెం ఆరోగ్యం అది బాగాలేదంటే ఒకసారి చూసి వెళ్దాం. నాకు టైం చాలా తక్కువ ఉంటుంది. ఉన్న టైంలో లక్కీగా 2 గంటల టైం ఉంటే సరే ఒకసారి వెళ్ళి కనపడి చూసి వెళ్దామని వచ్చాను మెయిన్, అందుకంటే ఏమీ లేదు. దాని నరసరావుపేట అంటేనే ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కాలు అడుగు పెట్టంగానే గుంటూరులో బిజీ ఉండి ఢిల్లీలో బిజీ ఉండి ఎక్కువ రాలేకపోతున్నా కానీ నరసరావుపేట అంటే ప్రత్యేక అభిమానం ఉంటుంది. ఏదేమైనా మీ అందరికీ చూడటం బాగుంది అంతా. చాలామంది ఇందులో మా నాన్నగారి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ చూడటం ఆనందంగా ఉంది. వీరికి మంచి ఆరోగ్యం, ఇదే విధంగా నవ్వుతా చక్కగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ వాళ్ళ అబ్బాయికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈరోజు నల్లపాటి చంద్రం గారిని చూడటం కోసం మన కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు రావడం, అలాగే మన డాక్టర్ అరవింద్ బాబు గారు రావడం, మరి ఈరోజు వారిని పరామర్శించడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు మళ్ళీ డిసిసిబి చైర్మన్ మక్కన్ గారు అలాగే ఇంకా మిత్రులందరూ కూడా వచ్చారు, చాలా సంతోషం. పెద్ద ఆయన నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే రాము కూడా మొన్న ఎలక్షన్లో గట్టిగా పార్టీ కోసం కష్టపడ్డాడు. డాక్టర్ అరవింద్ బాబు గారి గెలుపు కోసం కృషి చేశాడు. దానికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సో మన కేంద్ర మంత్రి గారు వచ్చారు కాబట్టి మీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఆ పెండింగ్ ఉన్న సిమెంట్ రోడ్లు ఆ బిల్లులన్నీ కూడా ఇబ్బంది పడుతున్నారు. అది ఖచ్చితంగా మీకోసం ఆయన కృషి చేస్తున్నారు నాకు తెలుసు. దాని మీద మంచి ఎఫర్ట్స్ పెట్టారు ఆల్రెడీ, దాన్ని కృషి చేస్తున్నారు. ఖచ్చితంగా ఓ 4 రోజుల్లోనో 45 రోజుల్లోనో ఖచ్చితంగా ఆ పెండింగ్ బిల్స్ అన్నీ కూడా ఇప్పించే బాధ్యత మన కేంద్ర మంత్రి గారు తీసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అవి వీలైన తొందరగా అవ్వాలి, మీకోసం చేస్తారని ఆశిస్తూ మరి ఈరోజు మీ అందరూ కలుసుకున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్ద ఆయన చంద్ర గారిని జీవో వచ్చిన తర్వాత ఆయన ఆశీర్వచనం తీసుకుందాం అనుకున్నాం. ఈ రోజున మన కేంద్ర మంత్రి పెమ్మసాని గారి పుణ్యమంట ఇక్కడ కలవడం జరిగింది. ఈరోజు మరి మన పెమ్మసాని గారు మన గ్రామంలో మన ప్రాంతవాసి, మన నరసరావుపేట ఈ పార్లమెంటు మొత్తం తెలిసినటువంటి వ్యక్తి. తప్పనిసరిగా మన సాధక బాధకాలు మన డెవలప్మెంట్ అంతా ఆయనకి తెలుసు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు అరవింద్ బాబు గారు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఆయన మరి అన్ని సమస్యల పట్ల అవగాహనతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా మా చీఫ్ విప్ గారు, మన చీఫ్ విప్ మా గౌరవ శాసనసభ్యుల వారు నిరంతరం శ్రమిస్తున్నారు. వారందరి ఆశీస్సులు వారందరి ఆదరణతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా రాము మా అందరి మిత్రుడు, పార్టీలో కష్టపడ్డారు, మా అందరికి సీనియరు. తప్పనిసరిగా మంచి గుర్తింపు గౌరవం త్వరలోనే పెమ్మసాని గారి ఆశీస్సులతో, అరవింద్ బాబు గారి ఆశీస్సులతో, అదేవిధంగా ఎంపీ గారు మా చీఫ్ విప్ గారు కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తున్నారు. వారికి త్వరలోనే సముచితమైన గౌరవం లభిస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. పెద్ద ఆయన నిండు నూరేళ్ళు ఆయన ఆనందంగా మరి ఆరోగ్యంగా ఉండాలని, ఆయన ఆశీస్సులు మా అందరికీ కూడా ఉండాలని ఈ సందర్భంగా కోరుతూ, కోటేశ్వరరావు గారు కూడా అయ్యా మీ ఆశీస్సులు కూడా మాకు ఉండాలి, మాకంటే పెద్దోడు కదా. సరే అందరూ కూడా తప్పనిసరిగా రేపు జీవో వచ్చిన తర్వాత మరొక పర్యాయం పెద్ద ఆయన దగ్గరకు వచ్చి వారి సూచనల సలహాలతో తప్పనిసరిగా దాన్ని ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా కోరుకుంటూ మన సీనియర్ నాయకులు అందరికీ అభిమాన పాత్రుడు నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గారు. మరి మొదటి నుంచి కూడా వీరి కుటుంబం గురించి తెలియని వారు ఎవరు లేరు.
అటువంటి పెద్ద కుటుంబం, రాష్ట్రానికి ఉభయ రాష్ట్రాల్లో ఆ రోజు స్పీకర్గా చేసిన నల్లబాటి వెంకటరామయ్య గారు అటువంటి కుటుంబం నుంచి వచ్చిన, మరి బీటెక్ చేసి ఆ రోజు ఇంజనీర్గా, ఆ రోజుల్లో ఇంజనీర్ చేయటువంటి చాలా గొప్ప విశేషం. మరి అటువంటి నల్లబాటి చంద్రశేఖర్ గారి ఆరోగ్యం బాగుండాలని మరి వారిని ఆశీస్సులు తీసుకోవడానికి సెంట్రల్ మినిస్టర్ గారు పెంపసాని చంద్రశేఖర్ గారు మన ప్రాంతవాసి. మరి చదువులో కూడా ఆ రోజుల్లో స్టేట్ ఫస్ట్. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మరి అమెరికా వెళ్ళాలంటే ఆ ఎగ్జామ్స్ రాయాలంటే వాడు తయారు చేసిన బుక్స్ కూడా దాని ద్వారా ఆయన ఒక డాక్టర్గా ఎంతో ఫేమస్. అటువంటి గొప్ప వ్యక్తి సెంట్రల్ మినిస్టర్గా వారిని పలకరించడం రావటం. అదేవిధంగా మరి రాముడు భీముడు మా చీఫ్ విప్ దేవుడు మన నాటికేసాం కదా అందరం, అదేం మర్చిపోయేది లేదు. మరి అనుకోకుండా సార్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా నల్లబాటి రాము గారు, మరి మక్కిన మల్లికార్జునరావు గారు, లాంకోటిరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమం రావటం. ముఖ్యంగా అందరూ కూడా ఒక సెకండ్లోనే సెంట్రల్ మినిస్టర్ గారు వస్తున్నారు మన ఇంటికి అని తెలియగానే అందరూ కూడా వందల మంది రావడం జరిగింది. మరి వారి కుటుంబం యొక్క గొప్పతనం మీరు అందరికీ కూడా తెలుసు. మరి అటువంటి నల్లబాటి చంద్రశేఖర్ గారు నేను 2019లో ఎలక్షన్లో పోటీ చేయడానికి వారి ఇంటికి వెళ్ళినప్పుడు నాకు చిన్నప్పటి నుంచి కూడా మా కుటుంబాలు అన్నీ కూడా కలిసి ఉండేవి. వెళ్ళినప్పుడు నేను మీకు సహాయం చేయలేను, ఏమనుకోవద్దని చెప్పి నన్ను ఆ రోజు ఓదార్చడం జరిగింది. కానీ 2024లో మీకు ఎలక్షన్ నేను ఉంటాను అండగా అనే మాట ప్రకారం నన్ను కానీ ఎంపీ గారిని గారి దగ్గర గెలిపించారు. అదేవిధంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా 7 ఎమ్మెల్యేలు మొత్తం కూడా గెలిపించడానికి అండగా ఉన్న నల్లబాటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.